మీ అందరికీ తెలుసు, గత వారం మరి ఓరియంటేషన్ క్లాస్ జరిగింది. ఓరియంటేషన్ క్లాస్ మీకు అందరికి కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా అర్థం కాకపోతే మరి ఎవరైనా మిస్ అయితే మళ్ళీ చూడడం కోసం సో రికార్డింగ్ కూడా, ఈ వీడియో రికార్డింగ్ కూడా చేయబడుతుంది. దేనికోసం అంటే ఎవరైనా మరి మిస్ అయినప్పుడు, కొంత లేటుగా వచ్చినప్పుడు వారు వినడం కోసం, ఒకవేళ అర్థం కాని పక్షంలో క్లాస్ని మరొకసారి వినే వెసులుబాటు కోసం మనం రికార్డ్ చేస్తున్నాం. సో మా ఫ్రెండ్ మరి నువ్వు రికార్డ్ చేయడం కాదు, నాకు లైవ్ పెట్టి నేను ఇక్కడే ఉండి చూస్తానని చెప్పి అంటున్నాడు అన్నమాట ఒక ఫ్రెండ్. సో ఆ ఉద్దేశంతో కాదు. సో లైవ్లో మనం చూడాలంటే చాలా ఉంటాయి, కానీ మరి ఫిజికల్ క్లాస్కు ఉన్నటువంటి ప్రత్యేకత అనేది వేరు. సో మనం పూర్తి అటెన్షన్తో క్లాసెస్ అనేవి వింటాం. సో ఇప్పుడు మన యొక్క మొదటి సబ్జెక్ట్ ఏంటి చెప్పండి. ఇక్కడ రాయబడిన సబ్జెక్ట్ పేరు రాసాం. ఏంటి మన సబ్జెక్ట్ అంటే హెర్మెనెటిక్స్ అన్నమాట. సో హెర్మెనెటిక్స్ అంటే తెలుగులో మనం బైబిల్ అధ్యయన పద్ధతులు, వ్యాఖ్యానించుటకు నియమములు అన్నాం. సో ఎందుకు బైబిల్ అధ్యయనం చేయడం అనేది అవసరం అంటే, బైబిల్ అధ్యయనం చేసే విధానము తెలియనప్పుడు, బైబిల్ అధ్యయనం చేసి దాన్ని వ్యాఖ్యానించే నియమములు, దానికి ఉన్నటువంటి కొన్ని పద్ధతులు అర్థం కానప్పుడు దాన్ని మనము తప్పు విధానంలో మనం వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆయన లారీ డ్రైవరు ఒక అతనికి ఫోన్ చేస్తున్నాడు. క్లీనరు ఏదో ఒక పొరపాటు చేస్తే దానికి సంబంధించినటువంటి విషయాలు ఆ లారీ డ్రైవర్తో చెప్తున్నాడు. ఏమనంటే, అన్నా నాకు సమన్లు వచ్చినాయి అన్నా, మరి ఏం చేయాలి, వీటితో సమన్లు వచ్చినాయి అని చెప్పి అన్నాడు. అన్న సమన్లు అంటే సమన్లు అట్లానే ఉంటాయి, వాటిని ఏం చేయొద్దు, నువ్వు జాగ్రత్తగా భద్రపరచుకొని మనకి ర్యాక్ ఉంటుంది, ఆ ర్యాక్లో పెట్టి జాగ్రత్తగా దాయి ఎప్పుడన్నా దారిలో వెళ్ళేటప్పుడు మనకి లారీ టైర్ ఉప్పదీసుకోవడానికి, అదేవిధంగా బిగించుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పాడు. ఎవరు చెప్పింది ఈ మాట అంటే లారీ డ్రైవరు. అతను ఏం చెప్పాడు, అంటే సమన్లు. అతనికి ఏం అర్థమైంది, సామాన్లు. వాస్తవానికి సమన్లు అంటే ఏంటి, ఏదైనా మనం పొరపాటు చేసి, తప్పు చేసి ఆ న్యాయ వ్యవస్థలో మనము పట్టుబడినట్టయితే, కోర్టుకి వెళ్ళినట్టయితే కోర్టు ఆ వ్యక్తికి సమన్లు జారీ చేస్తుంది, సమన్లు. అయితే లారీ డ్రైవర్, ఈ లారీ క్లీనర్కి అది అర్థం కాక మరి క్లీనర్ కంటే కొంచెం మరి పెద్దవాడు ఎవరో డ్రైవర్ కదా, ఏదన్నా ఉంటే అన్న అంటూ తిరుగుతాడు కదా. ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఆయన సమన్లు అనగానే సామాన్లని ఆయన అనుకున్నాడు. కారణం ఏంటంటే, అసలు సమన్లకి సామాన్లకి భేదం అనేది ఆయనకి తెలియదు. కాబట్టి బైబిల్ అధ్యయనం చేసే పద్ధతులు, వ్యాఖ్యానించడానికి నియమములు అనేవి కొన్ని ఉన్నాయి. అవి మనం గ్రహించకుండా వాక్యాన్ని బోధించడానికి లేదా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మనకేమవుతుందంటే, మనకి తప్పుడు అర్థాన్ని మనం ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ హెర్మెనెటిక్స్ అనే క్లాసు లేదా ఈ బైబిల్ అధ్యయనం చేసే పద్ధతులు, వ్యాఖ్యానించడానికి నియమం ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి ఒక క్రైస్తవుడిగా. అసలు మరి ఈ హెర్మెనెటిక్స్ అనేటువంటి పదం, మరి దీనికి అర్థం ఏంటి అంటే, హెర్మస్ అనేటువంటి పదము గ్రీకు నుంచి వచ్చిందనమాట. గ్రీకు పదం, ఈ హెర్మస్ అనే పదం గ్రీకు పదం. ఈ హెర్మస్ అనే పదానికి అర్థం ఏంటంటే భాష్యం చెప్పడం లేదా అర్థం చెప్పడం. ఏం చెప్పండి, భాష్యం చెప్పడం లేదా అర్థం చెప్పడం. మీరు మరి అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో మనకి ఒక సంఘటన మనకి కనిపిస్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో మరి పౌలు ఒక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ దేవుని గురించి
సువార్తని ప్రకటించి అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే పౌలు అలాగే మరి బర్నబా వీళ్ళందరూ కూడా అక్కడ లుస్త్రా అనే ప్రాంతంలో దేవుని గురించి సువార్త చెప్తున్నప్పుడు అక్కడ ఒక బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తి స్వస్థపరచబడతాడు. స్వస్థపరచబడినప్పుడు చూడండి 14వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే 14వ అధ్యాయం 12వ వచనం చూస్తే పౌలు చేసిన దాన్ని లోకనకీయ భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యుద్ధకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపది అనియు పౌలుకి ముఖ్య ప్రసంగి అయినందున హెర్మే అనియు పేరు పెట్టిరి. ఏం పెట్టారని చెప్పండి, జాగ్రత్త వినాలి. పౌలుకి ఏం పేరు పెట్టారు? హెర్మే అనే పేరు పెట్టారు. పౌలుకి హెర్మే అనే పేరు ఎందుకు పెట్టారంటే ఈ హెర్మై అనేటువంటి వ్యక్తి ఎవరంటే గ్రీకులు మరి ఆరాధించేటువంటి ఒక దేవుడు పేరు అన్నమాట. సో మనకి హిందూ పురాణాల్లో, హిందూ మైథాలజీలో నారదుడు ఉంటాడు కదండి. నారదుడు మనం సినిమాల్లో గతంలో, ఇప్పుడు కాదు, గతంలో సినిమాలు చూసిన అలవాటు ఉంటే పురాణాలు ఈ కథలు చెప్తున్నప్పుడు వస్తూ ఉంటాడు నారదుడు. ఆయన పని ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి తిరుగుతూ ఈ వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి, వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకే చెప్పి వాళ్ళు చెప్పిన దాన్ని వివరించి దానికి భాష్యం చెప్తూ ఉంటాడు అన్నమాట. అతని పేరు ఏంటంటే, ఆ గ్రీకు దేవుడు పేరు ఏంటంటే హెర్మస్ అనమాట. సో ఈ గ్రీకు దేవుడు పేరు హెర్మస్. ఆయన అర్థం చెప్తాడు. అతను పని అర్థం చెప్పే పని, వివరించడం. కాబట్టి పౌలు వెళ్ళి లుస్త్రాలు అక్కడ దేవుని వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో వివరిస్తుంటే అక్కడ పౌలు ప్రార్థన చేసినప్పుడు ఆ బలహీన పాదాలు పెట్టి స్వస్థపరచబడితే వెంటనే ఆ హెర్మస్సే ఇక్కడికి వచ్చాడు. ఆ దేవత, మనం ఆరాధించే దేవత వచ్చేసింది అక్కడికి అని చెప్పి ఆయనకి హెర్మస్ లేదా హెర్మే అనే పేరు పెట్టారనమాట. సో చూడండి, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వస్త్రాలు చింపుకొని మేము కూడా మీలాంటి మనుషులమే అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ హెర్మోనటిక్స్ అనే పదం అది ఎక్కడి నుంచి వచ్చిందంటే హెర్మే అనే పదం నుంచి వచ్చింది. హెర్మే అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే భాష్యం చెప్పడం లేదా అర్థం చెప్పడం. సో లేదా వివరించడం. ఇది ఈ హెర్మోనటిక్స్ యొక్క పదానికి అర్థం. కాబట్టి బైబిల్ యొక్క భాష్యం, బైబిల్ యొక్క అర్థం, బైబిల్లో ఉన్నటువంటి వివరణ మనకు తెలియాలంటే దానిలో ఉన్న కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా మనము ఈ యొక్క క్లాసులో మనం చూస్తాం. సరే, అయితే మరి అసలు ఈ బైబిల్ అధ్యయనం ఎందుకండి? నేను మారుమనసు పొందాను, చక్కగా నేను బాగానే ఉన్నాను కదండి, మారుమనసు పొందాను, చర్చికి వెళ్తున్నాను, బాగానే ఉన్నాను, అసలు ఎందుకండి, నాకు అవసరం ఏంటి, నాకు వై షుడ్ ఐ రీడ్, వై షుడ్ ఐ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని మనం అడిగినట్లయితే, అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఎన్నో మనకి వాక్యంలోంచి మనకి సమాధానాలు దొరుకుతాయి. చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అసలు ఎందుకు మరి బైబిల్ అధ్యయనం చేయాలండి, మనకు అంత అవసరం ఏంటి అంటే బైబిల్లో కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా ఉంది. ఎవరైనా చదవగలుగుతారా? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా. ఒక్క నిమిషం అండి, చాలు. ఈ చివరి వచనం 3వ వచనం మీరు చూస్తే సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సో ఎందుకు నేను చదవాలి ఈ బైబిల్, ఎందుకు అధ్యయనం చేయాలంటే, కొత్తగా జన్మించిన నువ్వు మారుమనసు పొందావంటే నువ్వు ఎలాంటి వ్యక్తి అంటే అర్థం, తిరిగి జన్మించావా నువ్వు అని అడుగుతాం. తిరిగి జన్మించడం అంటే నువ్వు జన్మించావు. తిరిగి జన్మించిన వ్యక్తి అప్పుడే పుట్టిన వ్యక్తి అంట, అప్పుడే పుట్టిన వ్యక్తితో సమానం.
ఆ అప్పుడే పుట్టిన వ్యక్తికి ఏం అవసరం చెప్పండి? పాలు అవసరం, ఎదగడానికి తనకి ఆహారం అవసరం కదా. సో అదే విధంగా ఎందుకు నేను ఈ వాక్యాన్ని అధ్యయనం చేయాలంటే, నువ్వు రక్షణ విషయంలో నువ్వు రక్షణ విషయంలో ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా ఈ వాక్యాన్ని మనం అధ్యయనం చేయాలి. వాక్యము అధ్యయనం చేయకుండా, వాక్యము లేకుండా నువ్వు ఎన్నటికీ కూడా ఎదగలేవు. నువ్వు 5 సంవత్సరాలు అవ్వచ్చు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు. వాక్యము నీ హృదయంలో నువ్వు దాన్ని తీసుకోకుండా, నీ జీవితంలోకి తీసుకోకుండా నువ్వు రక్షణలో ఎదగలేవు. కాబట్టి వాక్యము అనే పాలుని మనం ఏం చేయాలంటే అపేక్షించాలి. ఆ రక్షణలో, ఆత్మీయతలో ఎదగడానికి ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని మనం అధ్యయనం చేయాలి, బైబిల్ని మనం అధ్యయనం చేయాలి. మరొక మాట చూద్దాం, చూడండి. 119వ కీర్తనలో ఇంకొక మాట ఉంది. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. సో ఎందుకు మరి వాక్యాన్ని అధ్యయనం చేయాలంటే, పాపాన్ని, హృదయంలో పాపము నీ ఎదుట నేను చేయకుండా ఉండడానికి నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అన్నాడు. అందుకే స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, పాపం నిన్ను బైబిల్కు దూరంగా ఉంచుతుందంట. ఏం చెప్పండి? పాపం నిన్ను బైబిల్కు దూరంగా ఉంచుతుంది, లేదా బైబిలు నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది. పాపం నిన్ను బైబిల్కు దూరంగా ఉంచుతుంది అయితే, లేదంటే బైబిల్ నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది. అంటే నువ్వు ఏదో ఒకటి, పాపము నువ్వు చేయకుండా ఉండాలంటే, పాపము నీ హృదయంలో లేకుండా ఉండాలంటే, నీ హృదయంలో ఏముండాలంటే దేవుని వాక్యం అనేది ఉండాలన్నమాట. అందుకనే ఒక ఆయన హోవార్డ్ హెన్రిక్ అనేట ఆయన ఏం మాట చెప్పాడంటే, దుమ్ము కొట్టిన బైబిల్ దుష్ట జీవితాన్ని చూపిస్తుంది అన్నాడు. ఏం చెప్పాడు చెప్పండి? దుమ్ము కొట్టిన బైబిల్ దుష్ట జీవితాన్ని చూపిస్తుంది. అలాగే ఇంకొక ఆయన అన్నాడు, జే ప్యాకర్ అనేటన్న ఏమంటే, ఒకవేళ నేనే సాతాను అయితే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే, విశ్వాసులు బైబిల్ అధ్యయనం చేయకుండా చేస్తాను అన్నాడు అనమాట. ఏమన్నాడు? ఒకవేళ నేనే సాతాను అయితే నా మొదటి పని ఏంటంటే, విశ్వాసులు బైబిల్ని త్రవ్వకుండా చేస్తా, అధ్యయనం చేయకుండా, మెడిటేట్ చేయకుండా చేయడమే నా మొదటి పని అన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మరి సాతాను ఏ పనిలో ఉన్నాడో, ఎంత మీరు చదువుతున్నారో మరి మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. అంత మాత్రమే కాదు, ఎందుకు నేను మరి బైబిల్ అధ్యయనం చేయాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17లో అపవాదిని ఎదిరించుటకు, జయించుటకు మనకి ఆత్మ ఖడ్గముగా మరి దేవుని యొక్క వాక్యం అనేది ఇవ్వబడింది. అపవాదిని ఎదిరించాలంటే మీరు ఏమని చెప్పారు? అపవాదిని ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాలను ధరించుకోండి అని చెప్తూ, మరి అక్కడ ఏమని చెప్పాడంటే, వాక్యం అనే ఆత్మ ఖడ్గం రాయబడింది. సో ఎందుకు మనం చదవాలి, దేవుని అధ్యయనం చేయాలంటే, మరి వాక్యము అపవాదిని ఎదిరించడానికి, పాపాన్ని జయించడానికి అది మనకు సహాయం చేస్తుంది. అంత మాత్రమే కాదు, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఇంకొక మాట ఉంటుంది. ఎఫెసీ 5:26లో చూస్తే, ఆ వాక్యముతో మిమ్మల్ని ఉదక స్నానము చేయించి అని ఉంటుంది అనమాట. చాలండి. సంఘాన్ని పవిత్రపరుస్తున్నాడంట దేవుడు. ఎలా పవిత్రపరుస్తున్నాడంటే, వాక్యంతో. మనం రిన్ సబ్బు వాడతాం కదా, రిన్ను, సర్ఫెక్తులు ఇవన్నీ వాడతాం. సో ఆ విధంగా ఒక వ్యక్తిని పవిత్రీకరించడానికి, ఒక వ్యక్తిని పరిశుద్ధం చేయడానికి, శుద్ధునిగా చేయడానికి దేవుడు ఏం వాడుతుందంటే, ఏ ఆయుధాన్ని వాడుతుందంటే దేవుని వాక్యం అనేటువంటి ఆయుధాన్ని వాడుతున్నాడు అనమాట. తర్వాత మరి హోషేయ గ్రంథం 4:1 చూస్తే మనం ఓరియంటేషన్లో చూసాం, దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం అనేది
ఆ దేశం ఉండడం వల్ల వాళ్ళందరూ చెడిపోయారు, లోకంలోనికి కలిసిపోయారు. కాబట్టి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుని రండి అని చెప్పి చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఎన్ని విషయాలు చూసాం ఇప్పటి వరకు. ఎందుకు అధ్యయనం చేయాలి అంటే రక్షణలో ఎదగడానికి వాక్యాన్ని చదవాలి, పాపమును జయించడానికి వాక్యాన్ని చదవాలి, అపవాదిని ఎదిరించడానికి వాక్యాన్ని అధ్యయనం చేయాలి, మళ్ళీ మనం పవిత్రపరుచుకోవడానికి, పరిశుద్ధపరచబడడానికి వాక్యాన్ని ధ్యానం చేయాలి. అదేవిధంగా ఐదోది, మరి అది దేవుని చిత్తం, దేవుని గురించిన జ్ఞానం సంపాదించడం అనేది అది దేవుని చిత్తం. కాబట్టి ఎందుకు అధ్యయనం చేయాలి అనేటువంటి విషయాలు మనం చూసాం. సో మరి మన అందరికీ తెలుసు దేవుని వాక్యము ఎంత విలువైనది అని. 3 విషయాలు కూడా మనం చూసాం. దుమ్ము కొట్టిన బైబిల్ అనేది దుష్ట జీవితాన్ని చూపిస్తుంది అని, కొన్ని మరి దైవజనులు చెప్పిన విషయాలు కూడా మనం చూసాం. అయితే మరి ఎంతగా మనం బైబిల్ని ధ్యానం చేస్తున్నాం, మరి ఎంతగా మనం ఈ బైబిల్ని చదవడానికి సమయం కేటాయిస్తున్నాం. ఇప్పటి వరకు మరి ఒక్కొక్కరు ఎన్నిసార్లు చదివారు బైబిల్? మీరెవరు చెయ్యొద్దు. ఒకసారి చదివిన వాళ్ళు, బైబిల్ మొత్తం చదివిన వాళ్ళు చెయ్యొద్దండి. ఒకసారి. ఓకే, వెరీ గుడ్. అంతే. ఇంకా మరి చదవాలి 2 సార్లు. ఒకసారి అవ్వలేదంటే 2 సార్లు అంటే ఏంటయ్యా అంటావా? ఓకే సరే, అందుకని నాకు డౌట్ వచ్చి అందుకని ఒక్కసారి నుంచి మొదలు పెట్టాం. మామూలుగా అయితే 3 సార్లు నుంచి చదువుదాం అనుకున్నా, అందుకని ఒకసారి చదివే ఉంటారు కొంతమంది. అయితే మరి అసలు మరి మనం 6 నిమిషాలు కనుక బైబిల్ రోజు చదివితే 6 నిమిషాలు చదివితే ఎన్ని నిమిషాలు చెప్పండి? రోజుకి మీరు మనకి 24 గంటలు కదా, 24 గంటలు 24 గంటల్లో 10% ఎంత? 2.5 hours. ఇక్కడికి వస్తాను నేను, దానికంటే ముందు ఇక్కడ వివరిస్తాను. 6 నిమిషాలు మీరు బైబిల్ చదివితే మీరు 2 సంవత్సరాల్లో బైబిల్ చదవగలరు అనమాట. 2 years. ఎన్ని నిమిషాలండి? రోజుకి 6 నిమిషాలు కేటాయిస్తే, ఓకే, రోజుకి మీరు 12 నిమిషాలు కేటాయిస్తే బైబిల్ చదవడానికి మీరు 1 సంవత్సరంలో బైబిల్ని పూర్తి చేయగలరు. అదే మీరు 50 నిమిషాలు కేటాయిస్తే 3 నెలల్లో పూర్తి చేస్తారంట. ఎంతండి? 3 నెలలు. అదే రోజుకి 2.5 గంటలు. ఎన్ని రోజులండి? రోజుకి 2.5 గంటలు మీరు 1 నెలలో పూర్తి చేయగలరు. ఇప్పుడు మరి మనం ఎన్నిసార్లు చదవచ్చు చెప్పండి? మారు మనసు పొంది ఎంతకాలం అయింది మనం లెక్కేసుకోండి ఒకసారి. సో ఇప్పుడు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. రోజు నేను మరి ఇన్ని గంటల టైంని కేటాయించాలి దేవుడికి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మల్ని మీరు పురుకొల్పుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను. సో బైబిల్ని మనం ఎందుకు అధ్యయనం చేయాలి అనేటువంటి విషయాల్ని మనము చూసాం. అయితే బైబిల్ ఎందుకు అధ్యయనం చేయాలి, బైబిల్ అధ్యయనం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, బైబిల్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు అసలు దేవుడు దేవుడు ఈ మానవులకి తను తాను మొట్టమొదటగా మరి ఎలా బయలుపరుచుకున్నాడు, ఎలా తను తాను తెలియజేసుకున్నాడు అనేటువంటి విషయాలు మనం కొన్ని క్లుప్తంగా చూస్తూ మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, మనకి దేవుడు, చాలామంది దేవుడు లేడండి అని చెప్పి అంటూ ఉంటారు. అందుకే బైబిల్లో ఏమని రాయబడిందంటే, బైబిల్లో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని చెప్పి రాయబడింది. నేను గతంలో చెప్పాను ఈ మాట, మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. ఇక్కడ అవనిగడ్డ దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు గుర్తు రావట్లేదు.
అవనగడ్డ దగ్గరలో కృష్ణా జిల్లా. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని 1970, 80 ఆ ప్రాంతంలో అంట ఎవరో ఒక ఆయన నాకు చెప్పారు. అదే విషయాన్ని మీకు చెప్తున్నారు. ఈ భారతదేశం మొత్తం నాస్తికులు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారంట విజయవాడలో. ఏంటి ఆ మీటింగ్ అంటే నాస్తికులు అంటే ఎవరో దేవుడు లేడని నమ్మేవాళ్ళు. కాబట్టి నాస్తికుల మీటింగ్కి ఇక్కడ నుంచి ఆ ఊరు నుంచి ఒక ఆయన వెళ్ళాడు. ఊరి నుంచి వెళ్ళిన తర్వాత విజయవాడలో ఆ మీటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మీటింగ్ అయిపోయింది, పూర్తి చేసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక ఆయన అడిగాడంట, మరి ఏంటి ఆ మీటింగ్ పేరు చెప్పండి. దేవుడు లేడు అనేటువంటి వాదాన్ని నమ్మేవాళ్ళు. అడిగాడంట ఆ ఊర్లో ఒక ఆయన, మీటింగ్కి వెళ్ళావు కదా, ఎలా జరిగింది మీటింగ్ అని. దేవుడి దయ వల్ల బాగా జరిగిందిరా అన్నాడని. ఏమన్నా చెప్పండి. దేవుడి దయ వల్ల బాగా జరిగింది అన్నారు. కాబట్టి నువ్వు నాస్తికుడు అయినా, నువ్వు ఏ ఆస్తికుడు అయినా, దేవుడు లేడని నువ్వు చెప్తున్నా సరే నీ హృదయంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని నీ మనస్సాక్షిలో దేవుడే పెట్టాడు. కాబట్టి అసలు దేవుడు ఎలాగ తాను బయలుపరుచుకున్నాడు ఈ ప్రపంచానికి, తన ఉనికిని ఎలా బయలుపరుచుకున్నాడు అనేది మనం చూస్తే దాన్ని రెవల్యూషన్ అంటారండి. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. మీకు అవకాశం ఉంటే జస్ట్ రాసుకోండి. పూర్తిగా పేజీలు ఏమి రాయక్కర్లేదు. కొన్ని మీకు అవసరం ఉంటే రాసుకోగలిగితే రాసుకోండి, లేదంటే వినండి. మీకు మరి దీనికి సంబంధించిన బుక్ కూడా, ప్రింటెడ్ బుక్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా మీకు అందులో మీరు చదువుకోవడానికి అవకాశం ఉంది. సో దీన్ని ప్రత్యక్షత అంటారండి. ప్రత్యక్షత. సో దేవుడు ఈ తన ఉనికిని, తాను ఉన్నాను అని, తాను దేవుడని ఎలా ఎలాగ ఈ భూలోకానికి తెలియజేసుకున్నాడంటే, ఎలా తెలియజేసుకున్నాడు అనే దాన్ని మనం ఎలా తెలియజేసుకున్నాడు, అలా తెలియజేసుకోవడానికి ఆయన ఏం చేశాడు అని మనం ఆలోచిస్తే ప్రత్యక్షత అనే దాని ద్వారా తెలియజేసుకున్నాడు. అందుకనే మోషే దగ్గరికి వెళ్ళి, మోషే ఒక చోట గొర్రెలు కాస్తూ పొద మండుతూ ఉంటుంది. అయ్యా నీ గురించి ఏం చెప్పాలంటే నేను ఉన్నవాడిని అని చెప్పన్నాడు. ఏమన్నాడు? నేను ఉన్నవాడిని, అలా ఆల్రెడీ ఉన్నాను, నేను సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ ఆయన. సో ఆయన ఎలా బయలుపరుచుకున్నాడంటే ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలో మొట్టమొదటిది సాధారణ ప్రత్యక్షత. సాధారణ ప్రత్యక్షత. దేవుడు తాను దేవుణ్ణి, ఈ లోకాన్ని నేను సృజించాను, నేను ఉన్నాను, నేను ఈ లోకంలో నేనంతా ఈ సృష్టి అంతటిని సృష్టించిన దేవుణ్ణి, నేను ఉన్నాను అని మానవుడికి చెప్పడానికి ఆయన ఏం చేశాడంటే తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ప్రత్యక్షత పరుచుకునే విధానంలో ఒకటి సాధారణ ప్రత్యక్షత, రెండు ప్రత్యేక ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ఏంటండి? ప్రత్యక్షత అంటే ముసుగు తీయడం అనమాట. ఏదన్నా ఒక ఈ మైక్ మీద ఏదన్నా ఒక ముసుగేసాను అనుకోండి, ఆ ముసుగుని తీసినప్పుడు అంటే బయలుపరచడం. అంటే ఆ ప్రత్యక్షతని, అంటే ఈ ముసుగు లోపల ఏముంది అనేది ముసుగు తీయడం ద్వారా తెలుస్తుంది. ఈ లోపల ఏముంది అనేది నేను తీస్తేనే మీకు అర్థమవుతుంది లోపల ఏముంది అనేది. నేను తీయకపోతే మీకు అర్థమవుతుందా ఏముందో? ఇప్పుడు నా చేతిలో నేను ఏం చేసి ఒక వస్తువు పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పగలరా ఏం పెట్టుకున్నానో? మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేదంటే నేను 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 దీన్ని బహిర్గతం చేయలేదు, బయలుపరచలేదు. ఎప్పుడు మీరు చెప్పగలరు అంటే నేను బయలుపరిచినప్పుడు, నేను ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఇందులో ఏముందో మీరు చెప్పగలరు. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఈ లోకాన్ని ఆయనే సృష్టించాడు, ఆయన ఉనికి ఉంది అని మానవుడికి తెలియాలి అంటే అది మానవుడి ప్రయత్నాల ద్వారా అతను ఎంత ప్రయత్నం చేసినా తెలియదు. కానీ దేవుడు తనంతటా తానుగా ఓపెన్ చేశాడు, బయలుపరుచుకున్నాడు. బయలుపరుచుకోవడం వల్ల తను ప్రత్యక్షపరచుకోవడం ద్వారా
మానవుడికి దేవుని ఉనికి అనేది తెలుస్తుంది. దాన్ని మనం ప్రత్యక్షత అన్నాం. దాన్ని మొట్టమొదటిది సాధారణ ప్రత్యక్షత. దీన్నే జనరల్ రెవల్యూషన్ అంటారు. ఈ సాధారణ ప్రత్యక్షతలో మరి ఏమున్నాయండి? సాధారణ ప్రత్యక్షతలో ఎలాగా దేవుడు ఉన్నాడని ఎలా తెలియజేసుకున్నాడు అంటే, ఈ సాధారణ ప్రత్యక్షతలో 2 విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకటి సృష్టి, రెండోది మనస్సాక్షి. దేవుడు తాను బయలుపరుచుకున్నాడు, తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మొట్టమొదటిది ఏంటండి? సృష్టి. సృష్టి ద్వారా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. మీరు చూడండి, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము ఆకాశములు దేవుని మహిమ. కీర్తనలు 119. చదవమ్మా. సారీ 119 కాదు, 19, 1:6. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొనలోని భూమి అంతటా వ్యాపించున్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. సో ఇక్కడ మీరు చూడండి, దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? సృష్టి ద్వారా. అంటే సృష్టి ఏం తెలియజేస్తుంది? ఆకాశములు ఈ సృష్టిని చూస్తున్నప్పుడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువుల్ని చూస్తున్నప్పుడు, ఈ ప్రకృతిని చూస్తున్నప్పుడు మనకు ఒకటి అర్థం అవుతుంది. ఏంటి? దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు అని చెప్పి మనకు తెలియజేస్తుంది. మనకి భూమి అంతా తిరగడానికి, భూమి ఇలా ఉందనుకోండి, సూర్యుడు అనుకోండి. సో ఇది కక్ష, దీని కక్ష అంటాం కదా. ఈ కక్షలో తిరుగుతుంది కదా భూమి. ఈ కక్షలో కనీసం 2-3 అడుగులు అటు వెళ్ళింది అనుకోండి, ఈ భూమి అంతా ఏమైందంటే మంచు అయిపోద్ది అనమాట. ఏమవుతుంది చెప్పండి? మంచుగడ్డ అయిపోద్ది. ఇప్పుడు 2 అడుగులు ఇటు వచ్చింది అనుకోండి, మన భూమి మొత్తం కూడా కాలిపోద్ది. కానీ ఎప్పుడన్నా అలా జరిగిందా? కారణం ఏంటి? కారణం ఏంటంటే దేవుని శక్తి. ఇంకో మాట కూడా నేను చదివిస్తాను, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించుట వలన తేడపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఏంటంట? ఆయన యొక్క అదృశ్య లక్షణములు ఏంటది? దేవత్వము, నిత్య శక్తి. వాటిని ఆలోచించడం వల్ల తాను బయలుపరుచుకుంటున్నాడంట. అంటే ఈ సృష్టిని చూస్తున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఈ సృష్టికర్త ఉన్నాడు. బిర్యానీ బాగా చేశారని అంటే అర్థం ఏంటి? ఆ బిర్యానీ చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారని అర్థం. ఇల్లు బాగా కట్టారంటే ఇల్లు కట్టిన మరి ఎవరో ఉన్నారని. అంటే సృష్టి అంతా బాగుందంటే అర్థం ఏంటంటే ఈ సృష్టికర్త కూడా ఉన్నాడని అర్థం. సో మన శరీరాన్ని చూస్తే, మన శరీరంలో ప్రతిరోజు దాదాపు 172 కోట్ల ఎర్ర రక్త కణాలు, మరి కొత్త కణాలు, పాత కణాలు అన్నీ అవి కొన్ని మృతమైపోతాయి, వాటిని భర్తీ చేస్తూ ఉంటాయి అంట. ఏంటండి? 172 కోట్లు అంట. చెప్పడానికి వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ నిజం. ఎలా సాధ్యం అండి? మన గుండె సంవత్సరానికి దాదాపు 4 కోట్ల సార్లు కొట్టుకుంటుంది. ఎలా సాధ్యం అండి? ఇదంతా ఎవరు చేశారండి? అంటే వీటన్నిటినీ మనం ఆలోచిస్తుంటే మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే ఆయన నిత్య
శక్తి. దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయము మనకి అర్థమవుతుంది. ఒకటే సృష్టిని చూస్తున్నప్పుడు, నిత్య శక్తిని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీదకి మనకి ఇలా ఉంటది కదండి, ఈ భూమి, ఇది సూర్యుడు అనుకోండి, ఇది భూమి, చంద్రుడు, ఇంకా కొన్ని గ్రహాలు ఉంటాయి, తర్వాత కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఇలా దీని అంతటిని మనం ఒక పాలపుంత అంటాం అన్నమాట. మనందరూ దాన్ని గ్యాలాక్సీ అంటాం. ఈ పాలపుంతలో, ఇలాంటి పాలపుంతలో దాదాపు ఈ యొక్క విశ్వంలో కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయంటండి. ఎన్ని ఉన్నాయి? కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఎవరు సృష్టించారండి వాటన్నిటిని? మళ్ళీ దీనికి ఇంకొక దానికి సంబంధం ఉండదు. మరి కొంతకాలం క్రితం నేను విన్న 2012-13 సమయంలో ఈ భూమి మీదకే కొన్ని ఆస్ట్రాయిడ్స్ వస్తున్నాయంట. ఆస్ట్రాయిడ్ అంటే కొన్ని గ్రహ శకలాలు అంటారు. ఈ భూమి మీదకి తాగడానికి వస్తుంటే అక్కడ దాకా వస్తున్నాయి. వాళ్ళు అంచనా వేసి 2030లో 2020లో ఈ భూమి మీద పెద్ద ప్రమాదం జరగబోతుందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. కానీ కొంత దూరం వచ్చిన తర్వాత అవి ఎలా తప్పించబడుతున్నాయో తెలియదు, అవి పక్కకి వెళ్ళిపోతున్నాయంట. వాళ్ళు ఏమన్నారంటే అలా వెళ్ళిపోవడానికి గురించి ఏదో ఒక శక్తి ఆ విధమైన ప్రమాదం జరగకుండా ఆపుతుంది. అది ఆయన నిత్య శక్తి. ఆ శక్తే దేవత్వము. సో దేవుడు ఉన్నాడు అని చెప్పి మనకి సృష్టిని చూసినప్పుడు మనకేమర్థమవుతుంది చెప్పండి? దేవుడు ఎలా బయలుపరుచుకుంటున్నాడు, తనను తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అంటే సాధారణ ప్రత్యక్షతలో తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండోది ఈ సృష్టి, ఈ సాధారణ ప్రత్యక్షతలో మరొకటి ఉంది, దాన్ని మనస్సాక్షి అంటాం. ఈ మనస్సాక్షి అనేది మరి మనం చూసినప్పుడు ఇందాక మనం చెప్పాం, ఎలా జరిగిందయ్యా మీటింగు అంటే దేవుడి దయ వల్ల బాగానే జరిగిందండి. అంటే మానవుని యొక్క హృదయంలో తనకు తెలియకుండానే దేవుని గురించిన తపన, ప్రేమ తత్వం, అపరాధ భావం, తప్పు చేసిన భావన, వివేచన, ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయంటే, దేన్ని బహిర్గతం చేస్తున్నాయంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. సో దేవుడు సాధారణ ప్రత్యక్షతలో దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడని మనం చూసాం. దేవుడు మానవులకి తను ప్రత్యక్షపరుచుకున్నాడని చూసాం. ఆ ప్రత్యక్షపరుచుకునే విధానంలో సాధారణ ప్రత్యక్షత అనేది మనం చూసాం. ఈ సాధారణ ప్రత్యక్షతలో ఒకటి సృష్టి ద్వారా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, రెండవది మనస్సాక్షి ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. సో ఈ ప్రత్యక్షతలో రెండవ విషయం ఏంటంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత లేదా సూపర్ న్యాచురల్ రెవల్యూషన్ అంటాం. ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతలో మరి దేవుడు తను ఎలా బయలుపరుచుకున్నాడు అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మిమ్మల్ని అడుగుతాను, ఏదైనా డౌట్ ఉంటే మీరు మళ్ళీ అడగండి. మా అమ్మగారికి అర్థమైతే మీ అందరికి అర్థమైనట్టే, కాబట్టి మా అమ్మని అడుగుతాను. ఓకే, మా అమ్మగారు కూడా సర్టిఫికెట్ ఇవ్వాలంట, అందుకే జాగ్రత్తగా ఉంటుంది. డైరెక్ట్గా BTH సర్టిఫికెట్ తీసుకుని వస్తుందంట ఆవిడ కూడా. సరే చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. సో పూర్వకాలంలో నానా విధాలుగా మాట్లాడంట, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు. సో అందుకని ఇప్పుడు దేవుడు ఎలా తను ప్రత్యక్షకున్నాడు అంటే కుమారుని ద్వారా. దేవుడు తను ఎలా ప్రత్యక్షపరచుకున్నాడు అంటే కుమారుని ద్వారా. అందుకనే మరి యోహాను సువార్తలో మీరు చూస్తే ఫిలిప్ వచ్చి అంటాడు, ఏమంటాడంటే, అయ్యా ఆ దేవుణ్ణి, ఆ తండ్రిని మాకు చూపించు, నాకు అంతే చాలన్నాడు. అంతే చాలంటే ఆయన అన్నాడు కదా, ఆయన ఏమన్నాడంటే, ఫిలిప్పు
ఇంతకాలం నేను మీతో ఉన్నాను కదా, ఇంతకాలం నేను మీతో ఉన్నా కూడా నీవు నన్ను ఎరుగవా? 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రి మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? అంటే ఇప్పుడు దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంట? కుమారుని ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏ ప్రత్యక్షత అంటే ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతలో కుమారుని ద్వారా. అలాగే రెండోది లేఖనాల ద్వారా. ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతలో దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? కుమారుని ద్వారా, లేఖనాల ద్వారా. జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా గ్రహించండి. సో ఇప్పుడు దేవుడు, మళ్ళీ నేను మొదటి నుంచి చెప్తాను, దేవుడు తాను బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు, తన ఉనికిని ప్రత్యక్షపరుచుకున్నాడు, తాను బయలుపరుచుకున్నాడు. ఈ బయలుపరుచుకోవడాన్ని ప్రత్యక్షత అన్నాం. బయలుపరుచుకోవడాన్ని ప్రత్యక్షత అన్నాం. ఈ ప్రత్యక్షతలో 2 విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకటి సాధారణ ప్రత్యక్షత, రెండోది ప్రత్యేకమైన ప్రత్యక్షత. దేవుడు తాను సాధారణమైన ప్రత్యక్షతలో, ఎలాగ సాధారణమైన ప్రత్యక్షతలో దేవుడు తాను బయలుపరుచుకున్నాడు అంటే, సృష్టి ద్వారా, సృష్టించిన వస్తువుల ద్వారా, ప్రకృతి ద్వారా, మానవుల ద్వారా, వీటన్నిటినీ చూస్తున్నప్పుడు మరి సాధారణమైన ప్రత్యక్షతలో సృష్టి ద్వారా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మనస్సాక్షి ద్వారా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ప్రత్యక్షతలో రెండో విషయం ఏంటి చెప్పండి? ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతలో దేవుడు కుమారుని ద్వారా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత లేఖనాల ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. సో ఆ లేఖనాలంటే దేవుని వాక్యం. అది ఇక్కడికి రావడానికి ఇదంతా చెప్పి రావడం జరిగింది అన్నమాట. ఈ లేఖనాలంటే ఏంటి? మన చేతిలో ఉన్నటువంటి దేవుని వాక్యము. కాబట్టి మరి ఈ ప్రత్యక్షత, ఈ లేఖనాలు మనం మరి ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఇందులో ఇంకొక, ఈ లేఖనాలు అన్న దాంట్లో ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 అంశాలు అంటే, ఒకటి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటే క్రమక్రమంగా అంటే దేవుడు లేఖనాల ద్వారా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇందులో మనకి కొన్ని విషయాలు క్రమక్రమంగా అర్థమవుతాయి. అందుకని అది ఎలాగంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో 16-13లో ఈ విధంగా ఉంది. ఏంటి అంటే, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించారు. అంటే ఇప్పుడు ఈరోజు మారు మనసు పొందిన వ్యక్తి ఈరోజు సర్వసత్యంలోకి వెళ్ళడు. ఎలా వెళ్తాడు అంటే, దినదినము ఆ బయలుపరిచినటువంటి లేఖనాలని అధ్యయనం చేస్తూ, ధ్యానం చేస్తూ, మెడిటేట్ చేస్తూ, ఆయన ధ్యానిస్తున్నప్పుడు ఇది క్రమక్రమంగా ఆయన ఏం చేస్తాడంటే, తన ప్రత్యక్షత దేవుడు అర్థమవుతూ ఉంటాడు. అంటే ఈరోజు మారు మనసు పొందిన వ్యక్తి ఈరోజే దేవుడు మొత్తం అర్థమవుతాడా? అర్థం కాడు. ఇది క్రమక్రమంగా మరి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదవడానికి సమయాన్ని కేటాయిస్తారో, ఎవరైతే దేవుని వాక్యానికి విలువనిస్తారో, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తారో, వారికి మాత్రమే దేవుడు అర్థమవుతాడు. అలా కాకుండా కేవలము మనం బైబిల్ తెచ్చుకొని అలా కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతే మనకి ఆయన అర్థం కాడు. తర్వాత రెండోది ఏంటంటే ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అంటారండి. ఇల్యూమినేషన్ అంటే అర్థం ఏంటంటే వెలిగింపు అంటారండి. ఈ వెలిగింపు అంటే అర్థం ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట రాయబడింది. దేవుడు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరము కాదు. అయితే మనకి, అక్కడ రాయబడింది, అయితే మనకి తన పరిశుద్ధాత్మ వలన
దేవుడు ఏం చేశాడంటే బయలుపరిచాడు అని రాయబడింది. చదవండి, ఆ మాట చక్కగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఆ మాట చాలా చక్కగా ఉంటుంది. చదివారా? 1 కొరింథీ 2:10. 1 కొరింథీ 2:10. చాలా ఆ మాట చదివా? 2:10లో ఉందమ్మా. ఆయన మనకైతే తన పరిశుద్ధాత్మ వలన బయలుపరిచాడు అనే మాట ఉందా? చాలు. ఇప్పుడు మీరు గమనించండి, మనకైతే దేవుడు చేసిన కార్యాలు ఏం కావంట? అర్థం కావంట. కానీ మనకంటే ఎవరికి? యేసు ప్రభు యొక్క రక్షణ, యేసుక్రీస్తు రక్తంతో కడగబడినటువంటి వారికి, రక్షణ పొందిన వారికి ఎలా అవుతుందంటే ఆయన ఆత్మ వలన బయలుపరచారు. సో మరొక రెండు విషయాలు మనం చూసాం. మొదటిది ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, అంటే క్రమానుగతమైన ప్రత్యక్షత. రెండోది దీన్ని వెలిగింపు అంటాం, ఇల్యూమినేషన్ అంటాం. ఒక 2 minutes మనం బ్రేక్ తీసుకుందాం. అంటే వెలిగింపు అంటే ఏంటండి? మీరు చూడండి, ఎప్పుడైనా మీరు దీని గురించి నేను చెప్తాను. వెలిగింపు అంటే మనం బైబిల్ వాక్యాన్ని చదువుతున్నప్పుడు సడన్ గా ఏదో ఒక అంశము, ఏదో ఒక విషయము మనకే అర్థమవుతున్నట్టుగా, అది ఎన్నోసార్లు చదివినప్పటికీ కూడా, అది ఎన్నోసార్లు చదివి ఉంటామో, అది ఎన్నోసార్లు చదివినప్పటికీ కూడా అది మనకి ఆ క్షణంలో ప్రత్యేకమైన రీతిలో అది మనకి అర్థమవుతున్నట్టు, సడన్ గా బొలి వెలిగినట్టుగా ఉంటుంది. దాన్ని వెలిగింపు అంటాం. క్రమానుగతంగా ప్రత్యక్ష అంటే నువ్వు బైబిల్ చదువుతూ ఉంటావు, ఒకసారి చదివినప్పుడు అర్థం కాదు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు అని చదువుతున్నప్పుడు అది అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మరి చాలా మంది ఒక విషయాన్ని గుర్తించాలి. ఏంటంటే కొంతమంది మరి బైబిల్ని అధ్యయనం చేసే విషయంలో 2 పొరపాట్లు చేస్తారు. ఏంటా 2 పొరపాట్లు అంటే, ఏంటన్నది హోలీ స్పిరిట్. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా మరి దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు అన్నమాట. సో ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ, దేవా మరి దావీదు అంటాడు కదా, ఆశ్చర్యమైన సంగతులు చూచినట్టు నా కన్నుల్ని తెరువయ్యా అని ప్రార్థన చేస్తాడు. దేవా నాకు ఇది అర్థమయ్యేలాగా చేయని చెప్పి మనం ఏం చేయాలంటే ఆయనపై ఆధారపడుతూ ప్రార్థన చేయాలి. రెండవ విషయం ఏంటంటే, కొంతమంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, నాకు ఇంకా ఏ అధ్యయనము నాకు అవసరం లేదు, నాకు ఆ సమయానికి ఆ క్షణానికి ఆయనే నాకు అందిస్తాడు. అది కూడా రాంగ్. ఒకటి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడకుండా ఉండడం, రెండోది పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతున్నానని చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయకపోవడం. ఈ 2 కూడా పొరపాట్లు. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు. క్రమక్రమేణా మనకి వెలిగింపు అనేది క్రమక్రమేణా మనకి అర్థమవుతూ ఉంటుంది. తర్వాత పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడి అధ్యయనం చేస్తున్నప్పుడు మరి ఇల్యూమినేషన్, వెలిగింపు అనేది మన హృదయంలో కలుగుతుంది. సో చాలా విషయాలు మనం చూస్తాం. ఒక్క 5 minutes బ్రేక్ తీసుకుందాం. సో ఈ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఏం చూస్తాను చెప్పండి? ఒక్క 2 minutes లో దేవుడు తాను తన దైవత్వాన్ని బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరుచుకున్నాడు? ప్రత్యక్షత. ఒకటి సాధారణ ప్రత్యక్షత, 2 ప్రత్యేకమైన ప్రత్యక్షత. సాధారణమైన ప్రత్యక్షతలో సృష్టి ద్వారా తాను బయలుపరుచుకున్నాడు, మనస్సాక్షి ద్వారా తాను బయలుపరుచుకున్నాడు. అందుకే మీరు అడవి ప్రాంతంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా దేవుని మొక్కుతారు, ఏదో ఒక కర్రనో చెట్టునో పెట్టుకొని. కారణం మనస్సాక్షి, దేవుడు ఉన్నాడు అక్కడ, ఆ ఉనికి కలిగించాడు, తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేనున్నాను, నేను చేశాను మిమ్మల్ని అని. తర్వాత ప్రత్యేకమైన ప్రత్యక్షత, ఆ ప్రత్యేకమైన ప్రత్యక్షత కుమారుని ద్వారా, లేఖనాల ద్వారా.
తను తాను లేఖనాల ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ లేఖనాల ద్వారా ప్రత్యక్షపరుచుకునే దాంట్లో మరొక రెండు చూసాం. ఒకటి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, రెండోది ఇల్యూమినేషన్. అంటే ఈ లేఖనాల ద్వారా ప్రత్యక్షపరుచుకునే క్రమంలో క్రమక్రమేణా తను తాను ప్రత్యక్షపరుచుకోవడం, వ్యక్తిగతంగా మనల్ని వెలిగించడం, ఈ అంశాలు చూసాం. ఒక్క 5 minutes మనం బ్రేక్ తీసుకొని ఇంకా మనకున్న సమయాన్ని బట్టి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే. సో 3 విషయాలు మనం చూస్తాం. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకటి సాధారణ ప్రత్యక్షత. సాధారణ ప్రత్యక్షతలో సృష్టి ద్వారా, మనస్సాక్షి ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రత్యేకమైన ప్రత్యక్షత రెండవది. ప్రత్యేకమైన ప్రత్యక్షతలో దేవుడు మరి లేఖనాల ద్వారా, తన కుమారుని ద్వారా, లేఖనాల ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సో ఈ లేఖనాలు మనం చూసాం. మనం ధ్యానం చేస్తున్నప్పుడు క్రమక్రమేణా మనకి అర్థమవుతుంటాయి. దాన్ని పర్సనల్ రెవల్యూషన్ అన్నాము. ఆ తర్వాత దాన్ని మనము ఎలాగ పర్సనల్ రెవల్యూషన్ అంటే, మరి ఆయన వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపించును, ఆయన ఆత్మ ద్వారా మమ్మల్ని సర్వసత్యం నడిపించమని చెప్పడం జరిగింది. రెండవది ఇల్యూమినేషన్ అన్నాం, అంటే వెలిగింపు. సో మనకైతే ఆయన ఆత్మ ద్వారా, మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆ వెలిగింపు అనేది ఇచ్చాడని చూసాం. సో ఆ ప్రత్యేకమైన ప్రత్యక్షతలో దేవుడు మరి ఈరోజు మానవుడితో తను తాను బయలుపరుచుకున్నాడు. ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతలో మనం లేఖనాలు అనే విషయాన్ని ప్రాముఖ్యంగా మనం చూసాం. లేఖనాలు అంటే ఏంటండి? ఈ లేఖనాలు అంటే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి దేవుని వాక్యము, రాయబడినటువంటి స్క్రిప్చర్స్, లేఖనాలు. మనం చదువుతున్న ఈ దేవుని వాక్యము మరి లేఖనాలు అని అంటాం. సో ఈ లేఖనాలు మరి ఎలా అనుగ్రహించబడ్డాయి మనకి అంటే, దేవుడు ఎలాగా మనకి ఈ లేఖనాల్ని అనుగ్రహించాడు అంటే, దాన్ని ఒక పదాన్ని వాడుతాం. దాన్ని ఏమంటారంటే ఇన్స్పిరేషన్ లేదా ప్రేరణ. ఈ లేఖనాలు ఎలా అనుగ్రహించబడ్డాయి అంటే దాన్ని ప్రేరణ అన్నారు. ఏం చెప్పండి? ప్రేరణ. ఏంటి ప్రేరణ? ఇన్స్పిరేషన్. ఏంటి ఇన్స్పిరేషన్ అంటే మీరు చూడండి, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదవండి ఒకసారి. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము రెండవ తిమోతి చదవండి. చాలండి. సో లేఖనము అనేది ఎలాగా ఇవ్వబడింది అని రాయబడిందంటే దైవావేశము అనే పదం అండి. దైవావేశము అంటే గాడ్ బ్రీత్డ్ అనే పదం వాడబడింది. అంటే ఆల్ స్క్రిప్చర్స్ ఈజ్ బ్రీత్డ్ అవుట్ బై గాడ్ అనే పదం ఇంగ్లీష్ లో రాయబడింది. అంటే బ్రీత్డ్ అవుట్ బై గాడ్ అంటే దేవుడు ఊదాడంట. దేవుడు ఊదాడు అనే ఊదెను అనే పదాన్ని వాడబడింది. వాస్తవంగా ఎప్పుడు ఊదాడు దేవుడు మనం చూస్తాం. ఆదామును చేసినప్పుడు దేవుడు నేలమంటితో మట్టిని తీసుకొని దేవుడు తన నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా ఆ నరుడు జీవాత్మ ఆయను అని ఉంది కదా. ఆ మనిషి జీవం లేనటువంటి ఆ బొమ్మ మనిషిగా, జీవం గల మనిషిగా మరి మారిందంట.
సో అలాగే మరి ఈ యొక్క లేఖనాల గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే దైవావేశము. దైవావేశం అంటే బ్రీత్ అవుట్ బై గాడ్, అంటే దేవుడు ఊతాడంట. దేవుడు తన జీవమును ఈ యొక్క లేఖనములకు ఊదాడు. అంటే ఈ లేఖనాల్లో కూడా ఏముంది చెప్పండి? జీవం ఉంది. మనిషి ఏ విధంగా జీవం కలిగిన వాడు ఉన్నాడో అయి ఉన్నాడో ఈ లేఖనాలు కూడా జీవం కలిగినవై ఉన్నాయి. తర్వాత ఇంకొక మాట మరి నేను చదివి వినిపిస్తాను. చూడండి, 2వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం కూడా మీరు ఒకసారి చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక, చదవండి అమ్మా. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనము పుట్టదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. చూడండి ఎలాగంట, పరిశుద్ధాత్మ వలన ప్రేరణ. సో అంటే రాసినటువంటి వ్యక్తి మనిషే, కానీ జీవమునిచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు ఊదాడంట. ఇతను రాస్తున్నాడు కూర్చొని. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అంటే ఇతను సొంతంగా రాస్తున్నాడు అని అతను అనుకుంటున్నాడేమో, కానీ ఇతను సొంతంగా రాస్తున్నాడా అంటే దేవుని చేత ప్రేరేపించబడి, దేవుని వలన పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి యొక్క మరి లేఖనాలని రాసినట్టు మనం చూస్తాం. అందుకనే ఈ లేఖనాలు ఎలా ఇవ్వబడ్డాయి అంటే దైవావేశం వలన, బ్రీత్ అవుట్ బై గాడ్, అలాగే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి రాయబడ్డాయి. దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడని చెప్పాం? ప్రత్యేకమైన ప్రత్యక్షతలో లేఖనాల నుంచి ప్రత్యక్షపరుచుకున్నాడని చెప్పాం. మరి ఆ లేఖనాలని ఎలాగ మానవుడికి ఇచ్చాడు అంటే మరి దైవావేశం వలన, ప్రేరణ వలన, ఇన్స్పిరేషన్, ప్రేరణ ద్వారా మరి మానవులకి ఇచ్చాడనేది చూసాం. తర్వాత 4వ అంశాన్ని మనం చూద్దాం. 4వ అంశము, 4వ పదము కాననైజేషన్. సో మరి ఈ పదం చూసే ముందు అసలు మరి ఈ లేఖనాలు ఎలా రాయబడ్డాయని చెప్పాము, ఎలా ఇవ్వబడ్డాయని చెప్పాము? దేవుని ప్రేరణ చేత రాయబడ్డాయని చెప్పాం. మరి లేఖనాలు మనకి ఎన్ని పుస్తకాలండి? బైబిల్ అనేది 66 పుస్తకాలు. బైబిల్ అనేది ఒక పుస్తకం కాదు, 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్. మరి ఎంతకాలము రాయబడింది ఈ బైబిల్ అంటే దాదాపు 1600 సంవత్సరాల కాలంలో రాశారండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎంతకాలం రాశారు? 1600 సంవత్సరాలు. ఎవరన్నా ఏ చరిత్రలో కూడా మరి 1600 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడిన గ్రంథం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలం బైబిల్ మాత్రమే. మరి ఈ లేఖనాలను మనం చూసినప్పుడు ఎంతమంది రాస్తారయ్యా అంటే 40 మంది రాశారండి. 40 మంది వ్యక్తులు మరి రాయడం జరిగింది. మరి ఎన్ని భాషల్లో రాశారయ్యా అంటే 3 భాషల్లో రాశారండి. 3 భాషలు. ఏంటా 3 భాషలు? 1 హిబ్రూ, 2 అరమయక్ అంటారు, తర్వాత 3వది గ్రీక్. తర్వాత మరి ఎక్కడెక్కడి నుంచి రాశారా అంటే 3 ఖండాలలో నుంచి రాశారండి. 3 ఖండాలు. 3 ఖండాలలో ఉన్న 40 మంది వ్యక్తులు 3 భాషలలో 1600 సంవత్సరాలు రాసినటువంటి గ్రంథము పరిశుద్ధమైనటువంటి బైబిల్.
మరి ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గ్రంథము ఎలా ఇవ్వబడింది అంటే మరి దేవుని చేత ప్రేరేపించబడి ప్రేరణ ద్వారా మానవుడికి ఇవ్వబడింది. ఈ 40 మంది ఎవరెవరు అని మనం చూస్తే ఆ 40 మందిలో మరి బాగా చదువుకున్నటువంటి పౌలు ఉన్నాడు, చదువు లేనటువంటి పేతురు ఉన్నాడు, డాక్టర్లు ఉన్నారు, రాజులు ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు, పశువుల కాపర్లు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, రాజులు ఉన్నారు. సో రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల వృత్తులు కలిగినటువంటి ప్రజలు అన్ని సంవత్సరాల కాలంలో రాసినప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి భావం ఏమాత్రం మారలేదు. దానిలో ఉన్నటువంటి భావము ఏమాత్రము మార్పు లేదండి. అంతా కూడా ఒకటే చెప్తా ఉంది. అంతా కూడా ఒకదానికొకటి విభేదించుకోవడం లేదు. ఒకదానికొకటి ఏం చేయాలి చెప్పండి, విభేదించుకోవట్ల, ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటున్నాయి. కాబట్టి అది చెప్తుంది, దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఇది మరి ఎంత అధికారం కలిగినటువంటి గ్రంథం అనేది. సో 4వ విషయము మనం చూసాం. 4వ విషయం ఏంటంటే క్యాననైజేషన్ అనే పదాన్ని మనం చూసాం. బైబిలు మరి ప్రేరణ ద్వారా దేవుడు మానవుడికి ఈ గ్రంథాన్ని ఇచ్చాడని మనం చూసాం. అయితే మరి ప్రేరేపించబడినటువంటి గ్రంథాలు ఏమిటండి అని తెలియజేసింది ఈ యొక్క క్యాననైజేషన్. చాలా పుస్తకాలు ఉన్నాయి. మరి మీరు ఆర్సిఎం బైబిల్ చూస్తే అందులో మనకంటే ఇంకా కొన్ని పుస్తకాలు ఎక్స్ట్రా ఉంటాయి. దాదాపు 14 పుస్తకాలు ఉంటాయి. వాటిని అపోక్రిప అంటారండి, అపోక్రిప. సో ఈ అపోక్రిప పుస్తకాలు ఉంటాయి. అందులో మరి కొన్ని రాంగ్ థియరీస్ కూడా ఉంటాయి. ఆ పుస్తకాలని మరి మన 66 పుస్తకాల్లో చేర్చలేదండి. ఎందుకు చేర్చలేదు చెప్పండి, ఎవరని చెప్తారా? అవి ఒకటే కాదు, ఇంకా చాలా గ్రంథాలు రాయబడ్డాయి. కేవలం 66 పుస్తకాలే తీసుకున్నారండి. 66 పుస్తకాలు మాత్రమే దైవ ప్రేరేపితములు అని చెప్పి తీసుకోవడం జరిగింది. మిగిలినటువంటి పుస్తకాలు ఇవి దైవ ప్రేరేపితములు కావు అన్నారు. అది ఎలాగా మీరు నిర్ధారించారయ్యా అంటే క్యాననైజేషన్ అనేటువంటి ఒక పరీక్ష లేదా ఒక టెస్ట్ అనుకోండి, ఒక కొలబద్ద లేదా ఒక కొలమాను అనేది చేయడం జరిగింది. ఏం చెప్పండి, లేఖనాలు ఇవి దైవ ప్రేరేపితమైనటువంటి గ్రంథాలు ఏవి అనేది తెలియజేయడానికి మరి క్యాననైజేషన్ అనేది జరిగింది. క్యానన్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, క్యానన్ అనే పదానికి అర్థం కొలబద్ద లేదా మెజరింగ్ రాడ్ లేదా మనము ఒక ప్రామాణికము అనేటువంటి అర్థాలు వస్తాయి అన్నమాట. సో ఏం చేశారయ్యా ఈ యొక్క మరి దేవుడు ఎలాగా మనం చూసాం. దేవుడు మరి ప్రేరేపించబడినటువంటి గ్రంథాలని మనం చూసాం. దేవుడు తను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే లేఖనాల ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడన్నా. ఆ లేఖనాలు ఎలాగా ఇవ్వబడ్డాయి అంటే ప్రేరణ ద్వారా ఇవ్వబడ్డాయి, దైవ ప్రేరణ ద్వారా ఇవ్వబడ్డాయి అన్నాం. అయితే దైవ ప్రేరణ ద్వారా ఇవ్వబడిన గ్రంథాలు ఏమిటి? ఇక్కడ ఉన్నారు అందరూ. ఆ దైవ ప్రేరణ ద్వారా ఇవ్వబడిన గ్రంథాలు ఏమిటి? 1,00,000 ఉన్నాయి, 1,00,000 గ్రంథాలు ఉన్నాయి. ఇందులో అన్ని దైవ ప్రేరేపితలు అందామా? అనలేం. కొన్ని మాత్రమే. ఆ కొన్ని ఏంటి, ఆ పుస్తకాలు ఏంటి అనేది మరి ఆ క్యాననైజేషన్ అనేటువంటి ఆ క్యాననైజ్ చేసి కేవలం 66 పుస్తకాలు మాత్రమే దైవ ప్రేరేపితములు, బ్రీత్డ్ అవుట్ బై గాడ్. మిగతా పుస్తకాలు దేవుని చేత ప్రేరేపించబడినవి కావు అని చెప్పి అనడం జరిగింది. సో ఈ క్యాననైజేషన్ అనేది ఎలా చేశారు అంటే దానికి కొన్ని టెస్టులు పెట్టారు. ఏంటంటే అది అథారిటేటివ్గా ఉందా లేదా, ఏది పాత నిబంధన
మరి క్యాననైజేషన్ ఎలా చేశారో మనం చూద్దాం. 39 పుస్తకాలు. సో అది అథారిటేటివ్గా ఉందా అంటే ఒక రాసిన పుస్తకము ఇది యెహోవా వాక్కు అని రాయబడుతూ ఉంటే మనం చూస్తాం. ఇది అథారిటేటివ్గా ఉందా? తర్వాత ఇది ప్రొఫెటిక్, మొట్టమొదటిది అంటే అధికారికంగా ఉందా? అధికారికంగా ఉందా? ఈ రాసినటువంటి మాట అధికారికంగా ఉందా లేదా? ఇది ప్రొఫెటిక్ అంటే ఇది ప్రవచనాత్మకంగా ఉందా లేదా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ పుస్తకము ప్రవచనాత్మకంగా ఉందా లేదా? ఈ ప్రవచనం అనేది మరి ఆ కాలంలో నెరవేర్చబడిందా లేదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూడడం జరిగింది. ఇది అథెంటిక్ అంటే అసలు ఇది విశ్వసనీయమైందా కాదా? ఏది ఈ పుస్తకం 26 పుస్తకాల్లో ఈ పుస్తకము అసలు అథెంటిక్ విశ్వసనీయమైందా కాదా? ఇది డైనమిక్ అంటే ఇది మార్పు కలిగించేదిగా ఉందా? మనుషులు వాటిని చదువుతున్నప్పుడు మరి వారి జీవితాల్లో ఏమన్నా మార్పు కలిగిందా? ఇవి అంగీకరించబడ్డాయా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి సేకరించినప్పుడు ప్రజలు చదువుతున్నప్పుడు దాన్ని అనుసరించడం జరిగిందా అని చెప్పి ఈ ప్రశ్నలన్నీ ఒక్కొక్క పుస్తకం మీద వేసి ఆ ప్రశ్నలకు నిలబడినప్పుడు దాన్ని ఏం చేశారంటే ఇది దైవ ప్రేరేపితమే. ఆ ప్రశ్నలకు నిలబడినప్పుడు ఈ దైవ ప్రేరేపితం కాదు అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది. మరి మనం చూస్తే మరి 1947 ఫిబ్రవరి 16న 1947 ఫిబ్రవరి 16న సో ఫిబ్రవరి 16న మరి మృత సముద్రం అనే దాని దగ్గర ఇజ్రాయెల్ ప్రాంతంలో మృత సముద్రం అని ఉంటుంది కదా, అక్కడ కుమ్రాన్ గుహలు అనేటువంటి గుహలు ఉన్నాయి. సో అందులో దాదాపు 273 గుహలు ఉన్నాయంట. దాంట్లో 15,700 పైన కొన్ని పుస్తకాలు దొరికాయి. ఆ 15,700 పుస్తకాల్లో మీరు చూస్తే పాత నిబంధన గ్రంథాలన్నీ, ఓల్డ్ టెస్టమెంట్ గ్రంథాలన్నీ కూడా దొరికాయండి. అక్కడ కొంతమంది ప్రజలు నివసించారు. క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 100 వరకు కొంతమంది ప్రజలు నివసించారు. వాళ్ళు కొన్ని వ్యాఖ్యానాలు కూడా రాశారు. సో అక్కడ యెషయా గ్రంథం దొరికింది. ఆ తర్వాత వెతికితే పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది. సో మరి పాత నిబంధన అసలు ఈ బైబిల్ని ఎలా రాశారంటే మరి పాపిరస్ అనేటువంటి చెట్టు బెరడు మీద రాయడం జరిగింది, కొన్ని మట్టి పలకల మీద రాయడం జరిగింది, కొన్ని మరి తోలు మీద రాయడం జరిగింది, జంతు చర్మం మీద రాయడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ మనకి దొరకడం జరిగింది. అయితే ఈ దొరకపోయినటువంటి ఈ యొక్క గ్రంథాలన్నిటినీ కూడా మరి పాత నిబంధనని క్యాననైజ్ చేశారు. అంటే పాత నిబంధన నిర్ధారించారు, ఇది దైవ ప్రేరేపితమా కాదా. ఎవరు ప్రేరేపించారు ఈ పాత నిబంధన? ఈ ప్రేరేపించబడిన గ్రంథాలు ఎవరు క్యాననైజ్ చేశారు అంటే మీరు చూడండి, ఒక మాట నుంచి చదువుతాను చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ఎవరైనా చదువుతారా? అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకీల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. జ్ఞాపకార్థముగా గ్రంథంలో రాసి యెహోషువకు వినిపించు. ఎవరెవరికి చెప్తున్నారు ఇక్కడ? దేవుడే మోషేకి చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 31:22 చూస్తే, మోషే ఆ దినముందు కీర్తన ఇశ్రాయేలుకు నేర్పెను. అంటే ఈ కీర్తన కూడా రాయమని చెప్పిన దేవుడే. కాబట్టి ఇక్కడికి ఈ తోరా అంటే పాత నిబంధన 5 పుస్తకాలు, పాత నిబంధన మొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంటారు. ఈ ధర్మశాస్త్రాన్ని తోరా అనేది అక్కడికి అది క్యాననైజ్ చేయబడింది. క్యాననైజ్ చేయబడ్డం అంటే యెహోవాయే చెప్తున్నాడు మోషేతో, అంటే దేవుని నుంచి అది దేవుడే చెప్తున్నాడు కాబట్టి అది దైవ ప్రేరేపితము అని మనకి అర్థం అవ్వట్లేదా?
అర్థమవుతుంది. అంటే దేవుడే చెప్తున్నాడు, నువ్వు ఈ గ్రంథం రాయి, ఇలా రాయించని. అలాగే ఆయన రాశాడు. ఆ రాసిన గ్రంథం తోరా ఇక్కడ కనపడుతుంది, ధర్మశాస్త్రం. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, అక్కడ ధర్మశాస్త్రం అంతా కూడా క్యాననైజ్ చేశారు. ఆ తర్వాత మనం చూస్తే యెహోషువ 24:26లో దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యము వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి అనే మాటలు ఉంటాయి. అంటే ఆ తర్వాత మొదటి సమూయేలు 10:20 చూస్తే సమూయేలు రాజ్య పాలనా పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథంలో వ్రాసి యెహోవా సన్నిధిని దాచి ఉంచెను. సో ఇవన్నీ మనం గమనించినప్పుడు క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలు, అంటే BC 400లో ఎజ్రా, నెహెమ్యా వీళ్ళ కాలంలోనే మరి పాత నిబంధన అంతా కూడా క్యాననైజ్ చేయబడింది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధన అంతా కూడా క్యాననైజ్ చేయబడింది. ఇంకా మనకి ఒక బలమైనటువంటి నిర్ధారణ మీకు చూపిస్తాను. చూడండి, లోకాసు వార్త 24:44 చదవండి ఎవరైనా జాగ్రత్తగా. లోక 24:44. చాలా జాగ్రత్తగా వినండి. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నారు. ఏంటి ఆ మాట అంటే, కీర్తనల గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో, తర్వాత ప్రవక్తల గ్రంథాలు 44, 24-44. యేసుక్రీస్తు ప్రభు కాలానికి పాత నిబంధన అంతటిని కూడా 3 విధానాలు పిలిచేవాళ్ళు. ఒకటి ధర్మశాస్త్రము, 2 కీర్తనలు, 3వది ప్రవక్తలు. అంటే ఈ మూడు గ్రంథాలని, ఈ మూడింటిని కలిపి పాత నిబంధన 39 పుస్తకాలుగా పిలిచేవాళ్ళు అనమాట. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు? పాత నిబంధనలో నన్ను గురించి రాయబడినటువంటి విషయాలన్నింటిని గురించి నెరవేరడమని వారితో చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు కోట్ చేస్తున్నారు. ఏమని? ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథాలు, ఇంకోటి ధర్మశాస్త్రం. అంటే యేసుక్రీస్తు ప్రభు అంగీకరిస్తున్నారు నన్ను గురించి వాటిలో చెప్పబడ్డాయని. అంటే దాని అర్థం ఏంటి? అవి దైవ ప్రేరేపితములు. అవి క్యాననైజేషన్లో ఇక్కడ రాసాము. క్యాననైజేషన్ అంటే నిర్ధారించడం. అవి దైవ ప్రేరేపితములని అక్కడికి మనకి క్యాననైజేషన్ అయింది. కొలబద్ద. క్యాననైజేషన్ అంటే కొలుచుట, లేదా నిర్ధారించుట, లేదా పరీక్ష. దేవుడు ప్రత్యేకమైన ప్రత్యక్షతలో మనకి ఎలా తెలియజేశాడండి? దేవుడు ప్రత్యేకమైన ప్రత్యక్షతలో మనకి లేఖనాల ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు అని చెప్పాం. ఆ లేఖనాలు ఎలాంటివి అంటే, ఆ లేఖనాలు దైవ ప్రేరేపితములు అన్నాం. మరి ఆ దైవ ప్రేరేపితములైన లేఖనాలు ఏంటండి? లక్షల్లో ఉన్నాయి కదా గ్రంథాలు దేవుని గురించి రాసినవి. 15,700 పుస్తకాలు దొరికినాయి అంట. కానీ మనకు కావాల్సింది ఎన్ని? కుమ్మరాని గుహల్లో 66. ఈ 15,700లో ఏది దైవ గ్రంథం, ఏది దైవ ప్రేరేపితమో? 66. ఆ 66 పుస్తకాలు మరి అసలు ఎలాగా ఇవి దైవ ప్రేరేపితాన్ని మనం గుర్తించగలం అంటే, మనకి పాత నిబంధన తోరాలో మనం అక్కడ నుంచి మనం చూస్తున్నప్పుడు ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ వాళ్ళు వాటిని అంగీకరించారు, వాటిని చదివారు, వాటిని అనుసరించారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాటిని అంగీకరించారు. పాత నిబంధనలో, కీర్తనల్లో, ప్రవక్తల గ్రంథాల్లో నన్ను గురించి రాయబడిన మాటలు అన్నారు. అంటే అక్కడికి యేసుక్రీస్తు కాలంలో 39 పుస్తకాలు ఉన్నాయి వాళ్ళకి. యేసుక్రీస్తు కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి పాత నిబంధన అంతా ఉంది. యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి దానిని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు చెప్పండి? అంగీకరించాడు. కాబట్టి పాత నిబంధన ఏమైంది చెప్పండి? అది దైవ ప్రేరేపిత గ్రంథాలు. 39 దైవ ప్రేరేపిత గ్రంథాలు కాదా? దైవ ప్రేరేపిత గ్రంథాలు. మరి క్రొత్త నిబంధన క్యాననైజేషన్ చేయాలి ఇప్పుడు. మరి క్రొత్త నిబంధన క్యాననైజేషన్ ఎలా జరిగిందండి?
క్రొత్త నిబంధన క్యాననైజేషన్ అనేది ఎలా జరిగిందంటే, ముగిచ్చేస్తాను, దీని తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం మాట చెప్పి. క్రొత్త నిబంధన క్యాననైజేషన్ ఎలా జరిగిందంటే, మరి అథెనేషియస్ అనేటువంటి బిషప్, ఎవరండి? అథెనేషియస్ అనే బిషప్ యొక్క ఆధ్వర్యంలో మరి దాదాపు 318 మంది మరి బిషప్పుల్ని ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయన అందరినీ పిలిపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 318 మంది బిషప్పుల్ని మరి అథెనేషియస్ అనేటువంటి బిషప్ యొక్క ఆధ్వర్యంలో క్రీస్తు శకం AD 323వ సంవత్సరంలో నైసిల్ అనే ప్రాంతంలో కాన్స్టంటైన్ అండ్ చక్రవర్తి పరిపాలనలో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. పిలిచాడు అందరిని. పిలిచి మరి ఈ క్రొత్త నిబంధనలో, పాత నిబంధన అయితే అంతా ఈ దైవ ప్రేరేపిత గ్రంథాలు ఉన్నాయి, మరి క్రొత్త నిబంధనలో దైవ ప్రేరేపిత గ్రంథాలు ఏవి అని వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ పెద్దలు ఉంటారు కదా, పెద్దలు అంటే ఎవరు? ఆ తరంలో అక్కడ వాడినటువంటి మరి లాస్ట్ అపోస్తులు ఎవరంటే, ఎవరు? యోహాన్ అన్నమాట. యోహాన్ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పాలీకార్ప్ అన్నమాట. ఇదంతా 3వ శతాబ్దంలోనే జరిగింది. ఈ పాలీకార్ప్ అంటే యోహానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? పాలీకార్ప్. ఆయన దగ్గరగా ఇంకొక ఆయన ఉంటాడు, క్లెమెంటో, టెర్టులియన్, అగస్టిన్, అథెనేషియస్. వీళ్ళందరూ ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ అపోస్తులు రాసిన పత్రికలు ఒక చోట నుండి ఇంకొక చోటకి, ఇంకొక సంఘం నుంచి ఇంకో సంఘాలకి, అలాగా అవన్నీ కూడా అవి వాడబడ్డాయి. వీటన్నిటిని కూడా ఏం చేశారంటే పరిశీలించి మరి అంటే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ యొక్క క్యాననైజేషన్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ న్యూ టెస్టిమెంట్ అనేది ఎలాగా క్యాననైజ్ చేశారంటే, అవి అపోస్తులు రాశారా లేదా, ఎలా క్యాననైజ్ చేశారు అంటే, ఎలాగ ప్రేరేపితములు, ఇవి దేవుని చేత ప్రేరేపించబడిన గ్రంథాలు అనడానికి అది ఎలా చేశారంటే, ఇది అపోస్తులు రాయడానికి ఖచ్చితమైన ఆధారం ఏదైనా ఉందా లేదా అపోస్తులకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు పౌలుకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే లోక ఏం రాశాడు? లోకసువార్త రాశాడు, అపోస్తుల కార్యాన్ని రాశాడు. మార్కు అపోస్తులా కాదు, కానీ మార్కు ఎవరి సహచరుడు? పేతురు యొక్క శిష్యుడు, పేతురుతో తిరిగేవాడు. అలాగే పౌలు బర్నబాతో కూడా తిరిగాడు. మార్కు రాశాడా లేదా? ఓకే. ఆ తర్వాత ఆర్ దే యాక్సెప్టెడ్ బై ది ఎర్లీ ఫాదర్ అంటే వాళ్ళ చేత, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, టెర్టులియన్, క్లెమెంటో, ఆరిజన్, జస్టిన్ మాయర్, అథెనేషియస్, పాలీకార్ప్, ఇట్లాంటి అదే ఆ రోజులు ఉన్నటువంటి పెద్దలు, అంటే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఆ 4-5 శతాబ్దాల కాలంలో చర్చి ఫాదర్స్ వీటిని అంగీకరించారా లేదా, అవి జీవితాలని మార్చేవిగా ఉన్నాయా లేదా. సో ఇలాగా వారు వీటన్నిటిని ప్రశ్నించినప్పుడు వాటిలో మనకి మిగిలినటువంటి గ్రంథాలే యొక్క క్రొత్త నిబంధన. ఎన్నండి కొత్త నిబంధన? ఎన్ని? 20 క్రొత్త నిబంధన గ్రంథాలు. కాబట్టి ఇక్కడ పాత నిబంధన గ్రంథాలు పరీక్షలో నిలిచాయి 39. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు కూడా పరీక్షలో నిలిచాయి. ఏ పరీక్ష? క్యాననైజేషన్ పరీక్ష. నిలబడ్డాయి. ఏమని నిలబడ్డాయి? ఇవి మాత్రమే, ఈ 66 పుస్తకాలు మాత్రమే దైవ ప్రేరేపితములు. ఈ 66 పుస్తకాల్లో మాత్రమే దేవుని జీవమును ఊదాడు. ఇవి మాత్రమే దేవుని జీవము కలిగినవి. ఇవి మాత్రమే మనుషుల జీవితాలను మార్చగలవు. ఇవి మాత్రమే మనుషులను వెలిగించగలవు. ఇవి మాత్రమే దేవుని దగ్గరకు మనిషి నడిపించగలవు. ఇవి మాత్రమే దేవుని చేత దేవుని స్వరము మనిషి వినడానికి, దేవుని మనసును అర్థం చేసుకోవడానికి,
దేవుని యొక్క ఉద్దేశాలు, తమ జీవితం పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు గ్రహించడానికి ఇవి మాత్రమే ఉపయోగపడగలవు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. అవి ఏవంటే 26 పుస్తకాలు. మరి ఇందాక మనం చూసాం అపోక్రిఫా గ్రంథాలు. ఈ అపోక్రిఫా గ్రంథాలు ఎన్ని ఉంటాయి? 14 ఉన్నాయి. ఈ అపోక్రిఫా గ్రంథాలు మరి 14 పుస్తకాలు ఉంటాయి. వీటిని ఎవరు వాళ్ళ పుస్తకాల్లో చేర్చుకున్నారంటే ఆర్సిఎం చర్చిలో ఆర్సిఎం వాళ్ళు మరి 15వ శతాబ్దంలో వాళ్ళు ఈ యొక్క గ్రంథాలని వాళ్ళ దాంట్లో చేర్చుకున్నారు. ఎందుకు ఇవి ఎందుకని మరి 60 పుస్తకాల్లో మనం చేర్చుకోలేదు అంటే ఇవి క్యాననైజేషన్లో నిలబడలేదు. చాలా పుస్తకాలు ఉన్నాయి, క్యాననైజేషన్లో నిలబడలా. అవి ఎప్పుడు రాయబడ్డాయంటే యేసుక్రీస్తు ప్రభు మరి మలాకీ నుండి మత్తయి సువార్తకి ఎంత దూరం ఉందండి? ఎంత దూరం ఉందంటే ఒక పేజీ దూరం అంటారు కదా, పేజీ దూరం కాదు, దాదాపు 400 సంవత్సరాలండి. 400 సంవత్సరాల కాలంలో 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల్లో దేవుని ప్రత్యక్షత కానీ, దేవుని స్వరం కానీ, ఒక ప్రవక్త కానీ, ఒక వచనం కానీ ఏమి కూడా దేవుడి నుంచి మానవులకి రాల. ఆ కాలాన్ని డార్క్ పీరియడ్ అన్నాడు. డార్క్ పీరియడ్ అన్నాడు అంటే చీకటి యుగం అన్నారు. ఎందుకు చీకటి యుగం అన్నారు? దేవుని ప్రత్యక్షత లేదు అక్కడ. ఆ కాలంలో రాసిన గ్రంథాలే ఈ అపోక్రిఫా గ్రంథాలు. ఆ కాలంలో కొంతమంది రాశారు ఈ అపోక్రిఫా గ్రంథాలను. ఏం రాశారు అంటే అందులో మరి స్త్రీలు గురించి వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ అసెడ్రస్ అనే 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమంటే స్త్రీలు పరలోకానికి వెళ్ళరు. వాళ్ళ యొక్క దాని ప్రకారం వెళ్ళాలంటే వాళ్ళు కొన్ని చేయాల్సి వస్తుంది. పురుషులుగా మారడానికి కొన్ని ప్రక్రియలు చేయాలి. ఆ ప్రక్రియలు చేస్తే వెళ్తారు. తర్వాత పర్గెటర్ అనే ఒక సిద్ధాంతం ఉంది. పర్గెటర్ అనే సిద్ధాంతం ఏంటి? పర్గెటర్ అనే సిద్ధాంతం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని కోసం ప్రార్థన చేస్తే అతను పరలోకం వెళ్తాడు. సో ఇలాంటి అబద్ధమైనటువంటి బోధలు అవి అన్నీ ఉన్నాయి. అవి దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి క్యాననైజ్ చేసినప్పుడు అవి నిలువబడలేదు. అవి నిలువబడల. కాబట్టి చెప్పండి, మనకి లేఖనాలు ఈ 66 గ్రంథాలు మాత్రమే లేఖనాలు. సో మనం 4 విషయాలు చూసామండి. మొట్టమొదటిది దేవుడు మరి తను తాను బయలుపరుచుకున్నాడని చూసాం. ఎలా బయలుపరుచుకున్నాడు? ప్రత్యక్షత ద్వారా. దేవుడు తాను ఉనికిని ప్రత్యక్షత ద్వారా బయలుపరుచుకున్నాడు. ప్రత్యక్షతలో 2 విధాలైన ప్రత్యక్షతలు మనకి చూపించాడు. మొట్టమొదటిది జనరల్ రెవల్యూషన్ లేదా సాధారణమైన ప్రత్యక్షత. ఈ జనరల్ రెవల్యూషన్లో 2 ఉన్నాయి. ఒకటి ప్రకృతి సృష్టి, రెండోది మనస్సాక్షి. సృష్టి ద్వారా మనస్సాక్షి ద్వారా ఏం చేశాడు దేవుడు? తను తాను బయలుపరుచుకున్నాడు. నేను ఉన్నవాడును, నేను ఈ సృష్టిని సృష్టించిన వాడును బయలుపరుచుకున్నాడు. రెండోది ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతలో మరి కుమారుని ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు, లేఖనాల ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత మరి మనకి లేఖనాల ద్వారా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి అసలు మరి ఈ లేఖనాలు ఎలాగ ఇవ్వబడ్డాయి మానవునికి అంటే ఇన్స్పిరేషన్ అన్నాం, ప్రేరణ ద్వారా, దైవావేశం వల్ల ఇవ్వబడ్డాయి అన్నాం. మరి దైవావేశం వల్ల ఇవ్వబడిన గ్రంథాలు ఏంటండి అవి ఇంతకీ అని మనం చూస్తే, క్యాననైజ్ చేయబడి ఆ క్యాననైజేషన్లో నిలవబడినవి మాత్రమే దైవావేశం వల్ల గ్రంథాలండి అన్నాం. ఆ క్యాననైజేషన్లో ఓటీ క్యాననైజేషన్, పాత నిబంధన క్యాననైజేషన్ మనం చూసాం. కీర్తనలు, ప్రవక్తల గ్రంథాలు, ధర్మశాస్త్రము అని చూసాం. వాటిని మరి ఎలా క్యాననైజ్ చేశారో చూసాం. నిలబడిన గ్రంథాలు 39. మరి ఓటీ ఎన్టీలో క్యాననైజ్ చేసి ఎలా చేశారో చూసాం.
ఏ విధంగా అవి నిలబడ్డాయి చూసాం. ఆ క్యాననైజేషన్ పుస్తకాలు 27 అన్నాం. క్యాననైజేషన్ బయట ఉన్నవి అపోక్రిఫ గ్రంథాలు అన్నాం. అపోక్రిఫ గ్రంథాలు ఎందుకు మరి చేర్చుకోలేదు అంటే అవి క్యాననైజేషన్ నిలబడలేదు అన్నాం. కాబట్టి దేవుని వాక్యము ఏం చెప్పండి, క్యాననైజ్ చేయబడింది. అందుకనే దేవుని వాక్యాన్ని ఇది అథారిటీ, ఇది 4వది. 5వది ఏంటంటే 2 minutes, ఇది అధికారము కలిగింది అనమాట. దేవుని వాక్యం ఏం చెప్పండి, అధికారము కలిగింది ఇది. అందుకనే అథారిటీ, దేవుని వాక్యానికి అథారిటీ ఉంది. ఎందుకని అథారిటీ ఉంది? క్యాననైజ్ చేయబడింది, దైవ ప్రేరేపితమని నిలబడింది, యెహోవా వాక్కు అని చెప్పబడింది. ఆ అథారిటీలో మనుషుల జీవితాలను మార్చగలిగే శక్తి ఉంది. అది కొన్ని సంవత్సరాల పాటు వచ్చిన దానిలో అది ఒకదానికొకటి విభేదించుకోవడం లేదు, ఒకదానికొకటి మరి సమర్థిస్తూ వస్తుంది, ఒకదానికొకటి వ్యతిరేకత లేదు. అది అథారిటీ అన్నారు. తర్వాత దేవుని వాక్యము ఇది మరి ఇన్నరెంట్ అన్నారు. ఇన్నరెంట్ అంటే తప్పులు లేనిది. ఏం లేదు చెప్పండి, తప్పులు లేనిది. దేవుని వాక్యం ఇది తప్పులు లేనిది. చాలా మంది మరి రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. మరి లోతు ఎలా పాపం చేశాడు కదా, మీ దాంట్లో తప్పు ఉందని. బైబిల్లో దేవుని వాక్యము తప్పు చేసిన వాడు తప్పు చేశాడని చెప్పింది, ఒప్పు చేసిన వాడిని ఒప్పు చేశాడని చెప్పింది. తప్పు చేసిన వాడిని శిక్ష ఈ విధంగా ఉంటుందని చెప్పింది, ఒప్పు చేసిన వాడికి ఫలితం ఈ విధంగా ఉంటుందని చెప్పింది. తప్పు చేసిన వాడిని శిక్షించింది, ఒప్పు చేసిన వాడిని హెచ్చించింది. కానీ ఎప్పుడు కూడా బైబిల్ తప్పు చేయమని చెప్పలా. తన వాడు తప్పు చేసిన బహిర్గతం చేసింది. బైబిల్లో పక్షపాతం లేదు, బైబిల్ దేవునికి పక్షపాతం లేదు. బైబిల్ దేవునిలో పాపం లేదు. నాలో పాపం ఉందని నిరూపించండి మీరు అన్నాడు, ఎవరి వల్ల సాధ్యం కాదు. కాబట్టి బైబిల్ ఏం చెప్పండి, ఇన్నరెంట్. మీరు 1600 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అంతా చూస్తే ఒకదాని ఒకటి సమర్థించుకుంటే తప్ప ఒకదాని ఒకటి విభేదించుకో. ఈ ట్రాన్స్లేషన్స్లో కొన్ని అక్కడక్కడ మనకి కొంతమంది అక్కడక్కడ చూపిస్తూ ఉంటారు. ఒక మాట, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2 minutesలో ముగించేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒకటి సంఘటన మనకు కనిపిస్తుంది. 28. ఆయన అద్దరిని ఉన్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. ఎంతమంది అండి? 2 మనుషులు. అదేవిధంగా మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎదురుగా వచ్చాను. అక్కడ ఏంటి 2 ఉంది, ఇక్కడ ఏంటి 1 ఉంది. మీ బైబిల్ తప్పండి అంటారు. తప్పంటారా? ఒకే సంఘటన మీరు చూస్తే, ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఎలా జరిగిందని మనం రాయమన్నారు అనుకోండి, అందరు ఒకేలాగా రాస్తారా? రాస్తామా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాస్తాం. కానీ అందులో యాక్సిడెంట్ అయితే వాస్తవం, అక్కడ జరిగిన సంఘటన అయితే వాస్తవం. అయితే మీరు రాసే విధానాల్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో రాస్తారు. ఇక్కడ మత్తయి అక్కడ జరిగిన సంఘటనలో 2 ఉన్నారు. అయితే మత్తయి 2 గురించి రాశాడు. మరి మార్క్ అయితే 2లో 1 గురించే రాశాడు. మత్తయి దేన్ని హైలైట్ చేస్తుందంటే దేవుని శక్తి. అక్కడ మనం చూడాల్సిన 2 ఒక్కలా అనేది కాదు, దేవుని శక్తి సామర్థ్యాలు, దేవుని బలము, దేవుడు వచ్చినప్పుడు దురాత్మల యొక్క బలహీనత, దురాత్మల సమూహములు ఏ విధంగా పారిపోయి దాని బలం ఎంత ఉంది, దేవుని బలం ఎంత ఉంది, ఏ విధంగా మనిషిని ఆయన రక్షిస్తున్నాడు, ఏ విధంగా ఆయన బలపరుస్తాడు. సో ఇది అక్కడ ఉద్దేశాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇలాంటివి మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కొంతమంది ఎత్తి చూపిస్తుంటారు. అయితే మనం అర్థం చేసుకోవడానికి జాగ్రత్తగా పరిశీలన చేస్తే మత్తయి ఏం చేస్తున్నాడు చెప్పండి? జరిగిన 2 గురించి రాస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లలు 2 3 ఉన్నారు, కింద పడ్డారు.
నేనేమో ఇద్దరు రాశాను, ఇద్దరు కింద పడ్డారని. మరి మన తమ్ముడు గురించి రాయమంటే నికోలస్ ఒక్కడే కింద పడ్డాడని చెప్పి రాశారు. జరిగిన సంఘటన ఏంటి చెప్పండి? జరిగిన సంఘటన నిజమే కదా? ఆయన రాసింది నిజమే, నేను రాసింది నిజమే, కానీ ఆయన ఒకటి గురించి రాశాడు, నేను ఇద్దరు గురించి రాశాడు. అలాంటివి అక్కడక్కడ మీకు కనిపిస్తాయి తప్ప బైబిల్లో తప్పులు లేవు. బైబిల్ ఈజ్ ఇన్నరెంట్, అంటే అది తప్పులు లేనిది, అది అధికారము కలిగినది, అది క్యాననైజ్ చేయబడింది, అది దైవ ప్రేరేపితము, దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. సో మరి మిగతా విషయాలు నెక్స్ట్ క్లాస్లో మనము విందాము. మరి ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఒక నిమిషం, ఏమైనా అర్థం కాకపోతే అడగొచ్చు, లేదంటే మనం క్లోజ్ చేసుకుందాం. మనం ఈ యొక్క క్లాస్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ఈ సెషన్ని మనం ముగించుకుందాం. సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. వరకు జరిగిన క్లాస్ అంతటిని బట్టి వందనాలు. రోజు జరిగిన అనేకమైన విషయాలు నాయన మేము చూసాం. వీటన్నిటిలోంచి మీరు మాకు నేర్పిన సత్యాలను బట్టి వందనాలు. బిడ్డల హృదయాల్లో మీరు సత్యాలని మీరు నేరుకట్టి ఫలింప చేయండి. ఇంకా నేర్చుకోవడానికి సహాయం చేయండి. క్రమముగా మరి ఆ శిష్యాన్ని వినడానికి కావాల్సిన కృపను బిడ్డలకు దయచేయండి. ఆశీర్వదించండి, దీవించండి. వాతావరణం అనుకూలపరిచినందుకు వందనాలు. సమయం అంతటిని బట్టి వందనాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.